అది అర్ధరాత్రి సమయం. బయట కుండపోతగా వాన కురుస్తోంది. అర్జున్ తన గదిలో ఆదమర్చి నిద్రపోతూ ఉన్నాడు. అంతలో కిటికీ రెక్కలు టపాటపా కొట్టుకుంటున్నాయి. అర్జున్కి మెలకువ వచ్చింది. అతనికి ఆ గదంతా తేడాగా అనిపించింది. గదంతా పొగ, అక్కడ ఎవరో కదులుతున్నట్టు అనిపించింది. లేచి చూడగా అతని ఎదురు తెల్లచీర కట్టుకొని జుట్టు విరబూసుకున్న ఆకారాన్ని చూశాడు. అతను భయపడుతూ, ఆ! ఎవరు? నువ్వెవరు? ఒకసారి సరిగ్గా చూడు, నన్నెవరో గుర్తుపట్టలేదా? అర్జున్ ఆమెని తేరిపారా చూడగానే అతనికి కళ్ళల్లో నుండి నీళ్లు ఉబికి వస్తాయి. అంజలి? గుర్తుపట్టావా నన్ను? నేనే అంజలిని. నిన్ను ఒకప్పుడు పిచ్చిగా ప్రేమించి ఇలా చనిపోయిన తర్వాత కూడా శాంతి లేకుండా దెయ్యమై తిరుగుతున్నాను. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావో దానికంటే ఎక్కువ నిన్ను బాధ పెట్టే శక్తి నాకు ఉంది. అంజలి తన గతాన్ని అర్జున్తో చెప్తుంది. మనం కాలేజ్లో ఒకే క్లాస్మేట్స్, గుర్తుందా? మనం బీటెక్ చదివేటప్పుడు నేను ఫస్ట్ ఇయర్లోనే నిన్ను లవ్ చేశాను. నిన్ను అలానే చూస్తూ ఉండిపోయేదాన్ని. నీ బిహేవియర్, నీ మెచ్యూరిటీ నచ్చినే నిన్ను లవ్ చేశాను. కానీ ఆ విషయం నీకు చెప్పాలంటే చాలా భయమేసేది. అది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఇంకెన్ని రోజులు అంజలి? వెళ్ళి అర్జున్తో నీ లవ్ విషయం చెప్పేసేయ్. అవును, ఇప్పటికి కూడా చెప్పకపోతే ఇంకా ఆలస్యం అవుతుంది. రేపే చెప్తాను. అర్జున్, అర్జున్, ఇలా వస్తావా? చెప్పు అంజలి, ఏంటి? అర్జున్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను 3 years నుండి లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ అర్జున్. నువ్వేమనుకుంటున్నావో చెప్పవా? అని అంజలి చెప్పగా అర్జున్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంజలి ఒంటరిగా వాన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత నేను వానలో స్కూటీ నడుపుతున్నాను. నా మనసేం బాగలేదు. అనుకోకుండా ఒక లారీ వచ్చి నన్ను గుద్దేసింది. నేను అక్కడికక్కడికి చనిపోయాను. తర్వాత నేను లేచి చూడగా నా శరీరం అక్కడే పడి ఉంది. నేను మాత్రం ఆత్మగా మారానని అర్థమైంది. నువ్వప్పుడు నాకు అవుననో కాదనో ఏదో ఒక సమాధానం చెప్పి ఉండాల్సింది. కానీ నువ్వు ఏమీ చెప్పలేదు. నాకు చనిపోయేటప్పుడు ఆ యాతన ఉండేది కాదు కదా అని అనగానే అర్జున్ తన మోకాళ్ల మీద కూర్చొని ఏడవటం మొదలు పెడతాడు. అంజలి, నన్ను క్షమించు. ఆ రోజు నీకు చెప్పకపోవటం నా తప్పే. నువ్వు ప్రపోజ్ చేసి వెళ్ళిన తర్వాత నేను ఎంతగా ఏడ్చాను నాకు తెలుసు అంజలి. అప్పుడు నీకు ఏ సమాధానం చెప్పలేకపోయాను. కారణం నా పేదరికం. నిన్ను బాగా చూసుకోవాలన్నా, నీ కోరికలు తీర్చాలన్నా నాకు మంచి ఉద్యోగం ఉంటే బాగుండు అనిపించింది. అందుకని నాకు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పిద్దాం అనుకున్నాను. నువ్వంటే నాకు ఇష్టం అంజలి. నేను కూడా నిన్ను లవ్ చేశాను. అనుకున్నట్టుగానే నాకు బీటెక్ అయిపోయిన తర్వాత మంచి జాబ్ వచ్చింది. స్వీట్స్ తీసుకొని మన పెళ్లి విషయం మాట్లాడదామని మీ ఇంటికి వచ్చాను. అక్కడ నువ్వు చనిపోయినావని విషయం తెలుసుకొని గుండె పగిలిపోయింది. నేను ఎందుకు బతికున్నాను ఆ క్షణం అని అనిపించింది. అప్పటి నుండి నా మనసులో విషయం నీకు చెప్పలేదే, నిన్ను బాధ పెట్టానే అనే గిల్టీనెస్ నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. నన్ను క్షమించు అంజలి. అర్జున్, ఈ విషయాలన్నీ నాకు తెలీదు. నా ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది. నా మనసులోని వేదన అంతా తీరిపోయింది. నా ఆత్మకి మోక్షం లభించే సమయం ఆసన్నమైంది. నువ్వు మనసులో ఎటువంటి దిగులు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు అని చెప్పి అంజలి అర్జున్ని చివరిసారిగా హత్తుకుంటుంది. అలా అంజలి ఆత్మ అర్జున్ని మరియు ఈ లోకాన్ని వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అర్జున్ అంజలి వెళ్ళిపోతుంటే అలానే చూస్తూ ఉంటాడు. అతను ఎన్నాళ్ల నుండో అనుభవిస్తున్న క్షోభ నుండి అతనికి ఈరోజు ఊరట లభించింది. మనసు చాలా తేలికయింది.